ఒక హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు రెంట్ కట్టకూడదు, రెంట్ డబ్బులు నేను ఈఎంఐ కడితే నాకు ఇల్లు వచ్చేస్తుంది కదా, అక్కడ ఆ ఆలోచనతో స్టార్ట్ అవుతుంది నాగరాజు గారు. మీరు కనుక ఇటు సైడ్ వెళ్తే 40,000, 50,000, 30,000 రెంట్లు అన్నవి సర్వసాధారణం అయిపోయింది. ఈ డబ్బులు ఏదో నేను ఈఎంఐ కట్టుకుంటే నాకు ఇల్లే వచ్చేస్తుంది కదా, రెంట్ ఎందుకు కడతాము అని ప్రతి ఒక్కళ్ళు హోమ్ లోన్కి వెళ్ళాలని చూస్తున్నారు. దానివల్లే కుప్పలు బిల్డింగ్లు హైదరాబాద్లో తయారవుతున్నాయి. సరే తీసుకుంటారు, గృహప్రవేశం చేసుకుంటారు, చాలా బాగుంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు. ఏడాది 2 ఏళ్ళు అవుద్ది, హస్బెండ్ జీతం సరిపోదు, వైఫ్ కూడా జాయిన్ అవుద్ది, వైఫ్ జీతం కూడా సరిపోదు. ఆ తర్వాత ఈఎంఐలు బౌన్స్లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ రిసెషనో మధ్యలో వస్తుంది. మనిషికి జ్వరం ఎలా వస్తుందో ప్రపంచానికి రిసెషన్ అలా వస్తూనే ఉంటుంది. ఆ రిసెషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఉద్యోగాలు పోతూనే ఉంటాయి. ఈ ఉద్యోగాలు పోయినప్పుడు ఈఎంఐ బౌన్స్లు అవుతూనే ఉంటాయి. ఇదంతా ఒక సైకిల్, ఒక విషియస్ సైకిల్ ఇది. అయితే ఏమవుతుంది, ఈ సైకిల్లో బౌన్స్ అయినప్పుడు ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. నాగరాజు గారు ఎట్లా అంటే ఇప్పుడు అనేక రకాల బ్యాంక్స్ ఉన్నాయండి. మీరు తీసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, కొత్త బ్యాంకులు వచ్చినాయి, ఎన్బిఎఫ్సిలు ఉన్నాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి అసలు మనకి పేర్లు కూడా తెలియని బ్యాంకులు వచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంతకుముందు గతంలో అయినా సిబిల్ సరిగ్గా లేకపోయినా డీవియేషన్ తీసుకొని లోన్స్ టకామని వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నారు. అలాగే ఇల్లు వచ్చేస్తుంది. కట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ బ్యాంక్స్, పెద్ద ప్రైవేట్ బ్యాంక్స్ యాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. ఏవైతే కొన్ని ఎన్బిఎఫ్సిస్, కొన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ తొంగదొక్కుతున్నాయి. వాళ్ళు వీళ్ళకి పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఫోన్ చేస్తారు, కట్టలే అంటే డైరెక్ట్గా, అంటే నేను ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానది కూడా చెప్పరాలు. కట్టలే, నిన్న 2 సార్లు ఫోన్ చేసిన అయితలే, అంటే లిటరల్గా ఒక గూండా ఫోన్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దాకా ఆ వ్యక్తి అసలు ఇలాంటివి వినే ఉండరు. ఇంకా వాళ్ళు ఆ టార్చర్ భరించలేక మీరు ఎవరికి చేస్తున్నారు తెలుసా అని అంటాడు. ఎవరు, మీ వాళ్ళ ఫాదర్ పేరు చెప్తారు. మీ ఫాదర్ పేరు చెప్పి నువ్వు ఆయన గుట్టలే, ఇంత నిర్దాక్షిణంగా నా దగ్గరికి వచ్చారండి క్లయింట్స్. ఇంకా దీనికి మించి టార్చర్ ఏమైనా ఉంటుందా కలెక్షన్ వాళ్ళది? ఇట్లా మాట్లాడతాం మొదలు పెడతారు. నేను అన్ని బ్యాంక్స్ అనట్లేదు, అన్ని ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ అనట్లేదు సుమా. ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటే మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని చెప్తున్నా.